టట్టడాయ్! ఇవాళ మన స్పెషల్ బిర్యానీ అండి. బిర్యానీ సరే, చాలా రకాలున్నాయి. బిర్యానీ పేరేంటో చెప్పు. చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ. హాయ్ హలో నమస్తే. వినండి చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఫేవరెట్ ఛానల్ తేజ్ లహరా విత్ మీ, నేను మీ స్వీటీ. అస్సలు లేట్ చేయకుండా బిర్యానీ చేసుకుందాం వచ్చేయండి. ముందుగా బౌల్ తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, దీంట్లో గడ్డ పెరుగు వేసుకుని బాగా కలుపుకోండి. దీంట్లో మనం నాట్లు పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్ కి పట్టించేసి వంట మొదలెట్టే ముందే దీంతో స్టార్ట్ చేయండి. ఓ గంట సేపు దీన్ని మర్చిపోండి. ఓ గంట సేపే మర్చిపోండి, పూర్తిగా కాదే. చిట్టి ముత్యాల బిర్యానీ కదండి. దానికోసం 2 కప్పుల చిట్టి ముత్యాల రైస్ ని ఒకసారి వాటర్ లో క్లీన్ చేసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టండి. ఇవాళ నేను బిర్యానీ మొత్తం నెయ్యితోనే చేద్దాం అనుకుంటున్నానండి. మీ ఆప్షన్, మీరు కావాలంటే నెయ్యి నూనె ఏదైనా వాడుకోవచ్చు. ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యేనండి. మన ఎనపూస తీసాను కదా, దాంతో కాసిన నెయ్యే ఇది. ముందుగా మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. దానికి మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇవి కొంచెం వేగాక ఒక ఉల్లిపాయని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. ఇవి బాగా వేగాక వీటిని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో మరికొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఆ నెయ్యిలో మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఫ్లవరు, షాజీరా అన్నీ వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించండి. ఈ మసాలాలన్నీ దోరగా వేగాక అప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకుని వేయించండి. ఇలా ఉల్లిపాయ యాడ్ చేశాక మనం కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. అండ్ ఉప్పు చూసుకుని వేసుకోండి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుని బాగా మగ్గించండి. ఇలా చికెన్ వేసాక స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ మ్యాక్సిమం సరిపోతుంది. ఇలా 2 సార్లు కలుపుకుని మూత పెట్టేసేయండి కాసేపు. చూసారా, మనం ఏం వాటర్ యాడ్ చేయకుండానే వాటర్ ఎలా వచ్చేస్తుందో, ఇది సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నాక ఒక 5-6 పచ్చిమిరపకాయలు మిడిల్లో కట్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగాక దీంట్లో మనం 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఈ ఎసర్ని బాగా మరగబెట్టాక కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం దీంట్లో యాడ్ చేసేయండి. ఈ చిట్టి ముత్యాల బియ్యం గంట సేపు నానితే ఆ టేస్టే వేరేంటండి. గంట సేపు నానబెట్టుకోండి. ఒక్కసారి కలిపి మూత పెట్టేయండి. చూసారా, ఒక 10 నిమిషాలకి ఎలా అయిపోయిందో. ఆ ఫ్లేవర్స్, అది ఆ స్మెల్. కొంచెం నిమ్మకాయ పిండుకోండి ఈ స్టేజ్లో. ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేసిన వాళ్ళే అవుతారు. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. ఆవిరికే బిర్యానీ మ్యాక్సిమం మగ్గుతుందండి. కానీ చూసారా ఎంత బాగుందో మన బిర్యానీ. దీనిపైన కోడిగుడ్డు పెట్టుకుని నెయ్యి పైన వేసుకుని ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి పట్టిస్తే ఉంటుందండి బిర్యానీ. బిర్యానీకి ఎన్ని వేల పేర్లు ఉన్నాయో అన్ని వేల రుచులు ఉన్నాయండి. ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇంటింటికో రుచి. అంతెందుకు, రోజు రోజుకో రుచి మన ఇంట్లోనే కదా. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా స్పెషల్ ఏంటి అంటే బిర్యానీయే. నాతో పాటు మీరు బిర్యానీ లవరే కదా, కమెంట్ చేయండి. అన్నట్టు వెళ్లే ముందు నాకు బూస్ట్ ఇచ్చి వెళ్ళటం మర్చిపోకండి. అదేనండి మన తేజ్ లహరా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.